బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సండే బిగ్ సర్ప్రైజ్ చేయబోతున్నాడా బిగ్ బాస్? ఇవాళే డబుల్ ఎలిమినేషన్ ఏమైనా ఉండబోతుందా? ఇటు హౌస్లో మనం ఒక్కసారి చూస్తే కనుక సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉండడం, అలాగే గత వారం ఎలిమినేషన్ జరగకపోవడంతో డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందా? దివ్య ఎలిమినేషన్ పక్కా అంటున్నారు ప్రస్తుతానికైతే నెటిజన్స్. సోషల్ మీడియాలో ఒక చర్చ జరుగుతుంది, ఒక డిస్కషన్ జరుగుతుంది. గత వారమే పోవాల్సి ఉన్న ఇటు ఇమాన్యుయల్ తన పవర్ అస్త్రాతోని దివ్యాని సేవ్ చేశాడు. మరి దివ్య తర్వాత డేంజర్ జోన్లో మరి ఎవరున్నారు? ఇటు సంజన అలాగే సుమన్ శెట్టి అంటున్నారు. ఇటు సంజనపై కొంత నెగిటివిటీ వచ్చింది. ఆ నెగిటివిటీ ఇంపాక్ట్తో మరి సుమన్ శెట్టి సేఫ్ జోన్లోకి వెళ్ళబోతున్నాడా? ఇవాళ బిగ్ బాస్ నుంచి ఊహించని ట్విస్ట్ వస్తుందంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఒక రకంగా ప్రచారం జరుగుతుందని చెప్పుకోవచ్చు. సో గతంలో మనం చూసాం, లాస్ట్ వీక్ ఎలిమినేషన్స్ ఉన్నాయి. ఇటు సంజన ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అన్నప్పుడు టీఆర్పీస్ కోసం బిగ్ బాసే దగ్గరుండి కంటిన్యూ చేశాడా, సంజనాని సేవ్ చేశారు అన్న ఒక డిస్కషన్ అయితే జరిగింది. ఇటు దివ్యానేమో ఇమాన్యుయల్ దగ్గరుండి పవర్ అస్త్రాతోని ఆమెను కాపాడాడు. సో మొత్తం మీద బిగ్ బాస్లో ఈ వీకెండ్ ఈరోజు ఏం జరగబోతుంది, దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు, ఎంతమంది ఎలిమినేట్ అవ్వబోతున్నారు, దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు అనేది కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మీ అభిప్రాయాలను తెలియపరచవచ్చు. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, టైటిల్ ఎవరు గెలుచుకుంటే బాగుంటుంది అన్నది కూడా మీరు డిస్కస్ చేయొచ్చు మాతోని. మీ అభిప్రాయాలను కింద స్క్రాల్ అయ్యే నంబర్స్కి మీరు కాల్ చేసి తెలియపరచవచ్చు. 04069316611. సో మొత్తానికి అయితే ఈ నంబర్, ఇంకొక నంబర్, ఈ రెండు నంబర్స్కి కాల్ చేసి మీ అభిప్రాయాలను తెలియపరచవచ్చు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఒక్కసారి మనం చూస్తే కనుక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఇంకా హార్డ్లీ ఒక 3 వీక్స్ మ్యాక్స్, 3 to 4 వీక్స్ అంతే, ఆ సమయమే ఉంది. కానీ నెంబర్ ఆఫ్ కంటెస్టెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు. మరి ఇంతమంది కంటెస్టెంట్స్తోని లాస్ట్ దాకా బిగ్ బాస్ సిరీస్ని రన్ చేయాలనుకుంటున్నారా? లాస్ట్ వీక్ మనం ఒకసారి ఏం జరిగిందో ఒకసారి అనలైజ్ చేసే ప్రయత్నం కూడా చేద్దాం. ఇటు సంజన గురించి ఒకసారి మనం చూస్తే కనుక, సంజన నేను హౌస్లో ఉండను, వెళ్ళిపోతాను అని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకుంది. అప్పుడు ఇటు నాగార్జున, హోస్ట్ నాగార్జున కూడా ఆ డోర్స్ ఓపెన్ చేయించాడు. సరే యూ కెన్ లీవ్, బట్ ఆన్ వన్ కండిషన్, నిన్నెవరైతే సేవ్ చేశారో వాళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తేనే నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పేసి. ఆ సేవ్ చేసిన వాళ్ళందరూ కూడా ఒక కండిషన్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. నువ్వు అందరికీ, ఇటు బిగ్ బాస్కి, ఇటు నాగార్జున గారికి, వీళ్ళందరికీ ఒక అపాలజీ చెప్పి దాని తర్వాత యూ కెన్ మూవ్, యూ కెన్ వాక్అవుట్ అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పుకొచ్చారు. కానీ నేను ఎవరికి అపాలజైజ్ చెయ్యను అని సంజన ఒక మొండి పట్టుపట్టింది. సో మొత్తం మీద సంజనాని మరి బిగ్ బాసే హోల్డ్ చేస్తున్నారా, బిగ్ బాసే సేవ్ చేస్తున్నారా టీఆర్పీస్ కోసం, లేకపోతే నిజంగా ఆమెకు ఫాలోయింగ్ ఉందా? లేకపోతే ఇటు దివ్య సంగతి చూద్దాం ఒకసారి. దివ్యాని ఇటు పవర్ అస్త్రాలో ఇమాన్యుయల్ సేవ్ చేశాడు, లాస్ట్ వీక్ సేవ్ చేశాడు. మరి ఈసారి ఏం జరగబోతుంది? ఇటు లీడింగ్లో తనుజ లీడింగ్లో ఉందని చెప్పేసి సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతుంది. తనుజానే టైటిల్ కైవసం చేసుకోవాలి, టైటిల్ అచీవ్ చేయాలి అని చెప్పేసి చాలామంది కోరుకుంటున్నారు. సో మీరెవరు అనుకుంటున్నారు? ఇటు ఇమాన్యుయల్ సంగతి ఏంటి? ఇమాన్యుయల్ని మరి ఆయనని ఈసారి డబల్ ఎలిమినేషన్లో ఇంక్లూడ్ చేసే అవకాశం ఉందా? సో ఎవరిని ఈసారి ఎలిమినేట్ చేయబోతున్నారు? ఇవాళ ఎలిమినేషన్స్ డబల్ ఉండబోతున్నాయా, లేకపోతే ఇంకెక్కువ ఎలిమినేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? దీనికి సంబంధించి అసలు ఏమనుకుంటున్నారు మీరు? ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి టైటిల్ విన్ అవ్వడానికి? ఇటు తనుజ టైటిల్ విన్నర్గా ఉండబోతుందా, లేకపోతే ఇటు కళ్యాణ్ టైటిల్ విన్నర్గా ఉండబోతున్నాడా, లేకపోతే ఇటు ఇమాన్యుయల్ టైటిల్ విన్నర్గా ఉండబోతున్నారా? ఒకవేళ వీళ్ళు ముగ్గురు టాప్ ప్లేయర్స్ అనుకుంటే దీంట్లో ఎలిమినేట్ అవ్వబోయేది ఎవరు ఈసారి? ఈ వారం ట్విస్ట్ ఏంటి? ఈ వారం బిగ్ బాస్ ఇవ్వబోతున్న బిగ్ ట్విస్ట్ ఏంటి? దానికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఎలిమినేషన్లో ఇటు సంజన ఉండబోతుందా, దివ్య ఉండబోతుందా, లేకపోతే ఈ టాప్ ప్లేయర్స్ అనుకునే ఆ ప్లేయర్స్లో ఒక ప్లేయర్ ఏమన్నా ఎలిమినేట్ అవ్వబోతున్నారా? అలాంటి షాక్ కానీ అలాంటి ట్విస్ట్ కానీ ఏమైనా ఉండబోతుందా? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు అన్నది మీ అభిప్రాయాలను కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్, ఆర్టీవీకి సంబంధించిన నంబర్ 04069316611. ఈ నంబర్స్కి మీరు కాల్ చేసి మీ అభిప్రాయాలను వ్యక్తపరచవచ్చు.
You can share your support to the contestants. Share your concerns, share your support to all the contestants. మీరు ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ గురించి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అనేది చెప్పొచ్చు. అలాగే టైటిల్ ఎవరు గెలిచే అవకాశం ఉందనేది కూడా మీ అభిప్రాయాలను మాతోని వ్యక్తపరచవచ్చు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి అనింద్ర ఉన్నారు. అనింద్రతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనింద్ర, చెప్పండి, ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ ఒక 3 to 4 weeks టైం పీరియడ్ మాత్రమే ఉంది, కానీ నెంబర్ ఆఫ్ కంటెస్టెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు. సో ఇవాళ ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు, దానికి సంబంధించి ఎలాంటి చర్చ జరుగుతుంది, సోషల్ మీడియాలో డిస్కషన్స్ ఏం జరుగుతున్నాయి? ఇప్పటి వరకు జరిగిన ఎలిమినేషన్స్ అన్ని కూడా ఒక ఎత్తు, ఇక్కడ నుంచి జరగబోయే ఎలిమినేషన్స్ ఒక ఎత్తు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి హౌస్ లో ఉన్న ఈ హౌస్ మేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఆడియన్స్ అందరూ కూడా బాగా కనెక్ట్ అయిపోయి ఉన్నారు. మధ్యలో వచ్చిన వైల్డ్ కార్డ్స్ కి పెద్దగా కనెక్ట్ అవ్వలేదు కాబట్టి వాళ్ళు ఎలిమినేట్ అయినా కూడా పెద్ద ఇష్యూ కాలేదు. కానీ ఇప్పుడున్న హౌస్ మేట్స్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అని ఈగర్లీ అంతా వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్లీ లాస్ట్ వీక్ ఎలిమినేషన్ అయిన దివ్య లాస్ట్ వీక్ ఇమాన్యుయల్ పవరస్త్ర ఉపయోగించడం వల్ల తను సేవ్ అయ్యారు. సో ఓటింగ్ ప్రకారం చూసుకుంటే మళ్ళీ ఓటింగ్ లో తనే లీస్ట్ లో ఉన్నారు. అయితే లాస్ట్ వీక్ ఎలిమినేషన్ బిగ్ బాస్ ఎందుకు సేవ్ చేశారు అంటే తనూజాకి దివ్యకి జరిగిన రైవలరీ ఏదైతే ఉందో వాళ్ళిద్దరి క్లాష్ గొడవ కంటిన్యూ అవుతుంది. సో ఎక్కువగా ఆడియన్స్ దానికి కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ప్రేక్షకుల నుంచి ఎక్కువ ఆదరణ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో ఇటువంటి గొడవలే కోరుకుంటారు. ఎక్కువగా ఫైర్ అవుతూ ఉంటే ఒకరి మీద ఒకటి ఆడియన్స్ చూసి అది ఎంజాయ్ చేస్తూ ఉంటారు బేసిక్గా. సో అయితే అది కంటిన్యూ అవుతుంది, కంటిన్యూ చేద్దాం అన్నట్టుగా దివ్యాన్ని సేవ్ చేసినట్టు మనకి అనిపించింది. కానీ నెక్స్ట్ డేనే వాళ్ళిద్దరూ నామినేట్ చేసుకుని కలిసిపోయి మళ్ళీ హగ్ చేసుకుని ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసుకుని మళ్ళీ సాఫ్ట్ గా ఉండడం, ఈ బాండింగ్ లాగానే వాళ్ళు కంటిన్యూ అవ్వడం అనేది కొంచెం అది దివ్యకి మళ్ళీ మైనస్ అయ్యింది. సో ఇప్పుడు ఈ వారం ఈ రోజు ఎలిమినేషన్స్ లో దివ్య ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు రాబోతున్నారు. దివ్య కూడా వైల్డ్ కార్డ్ గానే వచ్చారు కామనర్స్ నుంచి. సో ఇప్పుడు మొత్తం వైల్డ్ కార్డ్స్ అందరూ కూడా బయటకు వచ్చినట్టే. సో మిగిలిన వాళ్ళలో ఇంకా లీస్ట్ లో ఉన్నది సంజన అండ్ ఇంకా భరణి, సుమన్ శెట్టి. వీళ్ళైతే లీస్ట్ లో ఉన్నట్టు తెలుస్తుంది. సో అయితే డబుల్ ఎలిమినేషన్ అనేది ఈ వీక్ ఉంటుంది అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఈ రోజు డబుల్ ఎలిమినేషన్ ఉండడానికి ఛాన్సెస్ కొంచెం తక్కువగానే ఉన్నాయి. దివ్యాన్ని మాత్రమే ఎలిమినేట్ చేసి బయటకు పంపే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వీక్ మేబీ డబుల్ ఎలిమినేషన్ జరిగే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ నిన్న సంజన హౌస్ నుంచి నేను వెళ్ళిపోతాను, నన్ను పంపించేయండి అని చెప్పి మాట్లాడారు. ఓటింగ్ లో కూడా లీడ్ తోనే ఉన్నారు. కానీ ఈ రోజు జరగబోయే ఎపిసోడ్ లో ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రోమోస్ కూడా చూసుకుంటే మొత్తం సంజన చుట్టూరే జరుగుతుంది. నిన్న ఎపిసోడ్ లో మాక్సిమం డిస్కషన్ అంతా కూడా పోస్ట్ నాగార్జునకి సంజనకి హౌస్ మేట్స్ కి మధ్య మొత్తం నిన్నంతా కూడా ఎపిసోడ్ జరిగింది. ఈ రోజు కూడా మొత్తం హౌస్ మేట్స్ అందరూ కూడా హౌస్ లో ఎవరు ఉండకూడదని మీరు అనుకుంటున్నారు అంటే అందరూ కూడా సంజన వల్ల హౌస్ మేట్స్ అందరూ డిస్టర్బ్ అయ్యారని చెప్పేసి హౌస్ మేట్స్ అంతా కూడా సంజన పేరే చెప్పారు. నిన్న సంజన బయటికి వెళ్ళిపోతానంటే హౌస్ లో ఉంచడానికి నాగార్జున చాలా ప్రయత్నించి తనకి కన్విన్స్ చేసి రీతుకి సారీ చెప్పేసి హౌస్ లో ఉంచారు. సో అయితే ఇప్పుడు నెక్స్ట్ వీక్ మాత్రం డబుల్ ఎలిమినేషన్ మేబీ ఉండొచ్చు. డబుల్ ఎలిమినేషన్ లో ఇటు సంజనతో పాటు సుమన్ శెట్టికి కూడా ఓటింగ్ ఇప్పుడు తగ్గుతూ వచ్చింది. సుమన్ శెట్టి కూడా ఇప్పుడు డేంజర్ జోన్ లో ఉన్నారు. మేబీ ఉంటే డబుల్ ఎలిమినేషన్ నెక్స్ట్ వీక్ పెట్టొచ్చు. నెక్స్ట్ వీక్ లో సంజన అండ్ ఇంకా సుమన్ శెట్టి బయటకు వచ్చేసే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకా డెమోన్ పవన్, రీతు వీళ్ళిద్దరికి కొంచెం ఓటింగ్ బాగున్నప్పటికీ కూడా రీతు పర్ఫార్మెన్స్ ఈ వీక్ లోను లాస్ట్ వీక్ లోను పెద్దగా లేకపోవడంతో వీళ్ళ బాండింగ్ ని కట్ చేయడానికి మరి రీతు ఏమన్నా ఎలిమినేట్ చేస్తారా అనేది చూడాలి. అండ్ ఇంకా భరణి, దివ్య, తనుజ వీళ్ళది కూడా కంటిన్యూ అవుతూనే వస్తుంది. సో వీళ్ళ ముగ్గురులో నుంచి దివ్యాన్ని కట్ చేశారు కాబట్టి ఆ బాండింగ్స్ అనేది కట్ అవుతాయి. తనుజకి భరణికి ఆల్రెడీ నేను ఒక చిన్న క్లాస్ అయింది కాబట్టి అది మేబీ వాళ్ళకి కంటిన్యూ అయ్యి అందరూ బాండింగ్స్ ఇంకా కట్ చేసి ఎవరి ఇండివిజువల్ గేమ్ వాళ్ళు ఆడే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ వీక్ మేబీ డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు. ఇప్పటి వరకు ఓటింగ్ చూసుకుంటే టాప్ 1 లో కళ్యాణ్ ఉన్నారు. ఫస్ట్ నుంచి కూడా తనుజ ఉన్నప్పటికీ కూడా కళ్యాణ్ తన గేమ్ చేంజ్ చేసుకుని తను గేమ్ ఆడిన విధానం, తన ఆడుతూ తన పక్కన ఉన్న వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ తన స్టాండ్ తీసుకుని స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉన్న విధానం అందరికీ నచ్చింది. సో ఇప్పుడు టాప్ లో కళ్యాణ్ ఉన్నారు, సెకండ్ ప్లేస్ లో తనుజ, థర్డ్ ప్లేస్ లో ఇమాన్యుయల్ ఉన్నారు, అండ్ ఇంకా 4th లో డెమోన్ ఉన్నారు. సో వీళ్ళు
టాప్ 4 అయితే ఫిక్స్ అయిపోయింది, వీళ్ళ నలుగురు టాప్ 4 ఇంకా చేంజ్ అవ్వదని చెప్పేసి. మిగిలిన 5 10th ప్లేస్ అనేది ఇప్పుడు భరణి ఉంటారా, రీతు ఉంటారా అనేది ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది. మరి ఈ సీజన్ లో టాప్ 5 ఉంచుతారా, టాప్ 6 వరకు కూడా ఉంచే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? ఎందుకంటే ఇప్పుడు 9 మెంబర్స్ ఉన్నారు హౌస్ మేట్స్. సో వాళ్ళల్లో ఒకరు ఎలిమినేట్ అయితే ఇంకా 8 మెంబర్స్ ఉంటారు. సో 8 మెంబర్స్ నుంచి మరి నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ పెట్టినా కూడా ఇంకా ఈ వీక్ కాకుండా చూసుకుంటే ఇంకా 2 వారాలు ఉంది. సో ఈ 2 వారాల్లో మరి ఇంకా ఎవరిని పంపిస్తారు? టాప్ 5 వరకు ఇస్తే ఇటు భరణి, సుమన్ శెట్టి ఇంకా వేరే వాళ్ళు కూడా బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. అది ఎవరు అనేది బిగ్ బాస్ ఎట్లా డిసైడ్ చేస్తారనేది చూడాలి. సో మొత్తానికి ప్రస్తుతానికి విన్నర్ ప్లేస్ లో కళ్యాణి ఉన్నారు, సెకండ్ ప్లేస్ లో తనుజ ఉన్నారు. వీళ్ళిద్దరిలోనే విన్నర్ రన్నర్ అయితే ఉండే ఛాన్స్ ఉంది. టాప్ 5 కి మిగిలిన వాళ్ళలో ఎవరు ఉంటారనేది చూడాలి. మధ్యలో కూడా ఒక సూట్ కేసు తీసుకునే ఛాన్స్ కూడా ఎవరికైనా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ సూట్ కేసు తీసుకుని కేస్ గా ఎవరు బయటకు వస్తారు అనేది చూడాలి. మొత్తానికి సీజన్ 9 రణరంగం. సో ఈ ఫైనల్ స్టేజ్ వచ్చింది. సో ఇప్పుడు ఆడియన్స్ అందరికీ కూడా ఇంట్రెస్ట్ ఇంకొంచెం క్రియేట్ అయింది. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఉన్న హౌస్ మేట్స్ మధ్య ఇప్పుడు గొడవలు జరగడం, మార్నింగ్ బ్రేక్ అవడం, ఇదంతా కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ అని అనిపిస్తుంది. ఈ 2 వీక్స్ డెఫినెట్ గా ప్రతి ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో మంచి రేటింగ్స్, రివ్యూస్ అన్ని కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఈ ఎపిసోడ్ కి సంబంధించి మంచి టీఆర్పీ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఫైనల్ గా అయితే మరి కళ్యాణ్, తనుజ వీళ్ళిద్దరిలో ఎవరు విన్నర్ అవుతారు అనేది చూడాలి. కళ్యాణ్. రైట్ అనీంద్ర, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. ఒక్కసారి మనం చూస్తే కనుక ఇటు టాప్ ప్లేసెస్లో ఇటు ఆర్టీవీకి సంబంధించిన సర్వేలో కూడా పాల్గొన్నారు చాలామంది. ఇటు బిగ్ బాస్లో టైటిల్ విన్నర్ ఎవరు అవ్వబోతున్నారు, ఇటు తనుజ అలాగే కళ్యాణ్, ఇమాన్యువల్ అని చెప్పేసి మనం అడిగితే దానికి సంబంధించి 34% తనుజ అంటున్నారు. అండ్ కళ్యాణ్ 44% కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నారు, ఇమాన్యువల్కి 22%. సో మొత్తం మీద కళ్యాణ్కి సపోర్ట్ చేసే వాళ్ళే ఎక్కువ ఉన్నట్టు ఉన్నారు. ఇటు మా ప్రతినిధి అనీంద్ర చెప్పినట్టు తనుజ అండ్ కళ్యాణ్ పోటాపోటీగా నడుస్తుంది, కానీ ఒక 10% డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి కొంతమంది కాలర్స్తో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇటు అమలాపురం నుంచి శివ ఉన్నారు, శివతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శివ గారు చెప్పండి, ఏంటి మీరేమనుకుంటున్నారు? ఈసారి ఇవాళటి ఎలిమినేషన్లో ఎవరు ఉండబోతున్నారు? దివ్య అనుకుంటున్నారా, లేకపోతే ఇటు సంచన, అలాగే రితు, లేకపోతే ట్విస్ట్ ఏమైనా బిగ్ ట్విస్ట్ ఉండబోతుందా? ఇవాళ అయితే బిగ్ బాస్ నుంచి బిగ్ ట్విస్టే ఉంటుంది అనుకుంటున్నామండి. ఎందుకంటే గత వారం కూడా ఎలిమినేషన్ అనేది లేకుండా చేశారు. ఇమాన్యుయల్ దగ్గర ఉన్న పవర్ అస్త్రాన్ని ఉపయోగించి ఆల్రెడీ దివ్య ఎలిమినేట్ అయిపోయింది. రైట్. ఈసారి మాత్రం మరి దివ్యతో పాటు ఇంకొకరిని తీస్తారనే మేము అనుకుంటున్నాం. హౌస్ లో కూడా తనుజని పర్సనల్ గా అటాక్ చేస్తుందని దివ్య మీద చాలా ఉంది, బయట కూడా నెగిటివిటీ వస్తుంది. ఎందుకంటే ఆ తనుజ టాప్ లో ఉందని చెప్పి ఆమెను టార్గెట్ చేస్తున్నారు అనిపిస్తుందండి మాకు. పర్సనల్ గా తీసుకుంటుంది. ఇప్పుడు భరణితో ఆమె మాట్లాడినా కూడా ఆమె తీసుకోలేకపోతుంది దివ్య అనే అమ్మాయి. సో ఆ పర్సనల్ రీజన్స్ తోటే యాక్చువల్గా లాస్ట్ వీకే వెళ్ళిపోవాల్సి ఉండే ఆ అమ్మాయి. కానీ ఇంకా బిగ్ బాస్ మరి వాళ్ళ వల్ల ఎందుకో మరి టీఆర్పీ పెరిగిందని ఉంచారా తెలీదు, పవర్ అస్త్రానా తెలీదు. సో ఆమెను ఉంచారు అప్పుడు. ఈసారి మాత్రం ఆమెను తీస్తారు, మళ్ళీ డబుల్ ఎలిమినేషన్ ఛాన్స్ అనుకుంటున్నాం. ఎందుకంటే క్లైమాక్స్ వస్తున్నది కాబట్టి టాప్ 5 ఉండాలి, మిగతా 4 మెంబర్స్ తీసేయాలి త్వరగా 1-2 వీక్స్ లో. సో డబుల్ ఉంటుందా మరి ట్రిబుల్ ఉంటుందా తెలియదు. నిన్నటి ఎపిసోడ్ చూస్తే సంజన పోతా అని చెప్పినా కూడా నాగార్జున గారు మాట్లాడిన విధానంతో ఆమెను కొంచెం ఫోర్స్ఫుల్ గానే ఉంచారనిపించింది. వాళ్ళు తనుజ, భరణి, రీతు వాళ్ళు మాట్లాడుకొని ఇమాన్యుయల్ తోటి మాట్లాడి ఇమాన్యుయలే చెప్పాడు సారీ చెప్పి ఉండొచ్చని. కానీ సంజన అస్సలు ఒప్పుకోలేదు. నిన్న చూస్తే ఆమె రీతు విషయంలో ఆమె స్టాండ్ మీద నిలబడింది. నాగార్జున గారు ఎలా కన్విన్స్ చేసినా కూడా ఆమె అవ్వలేదు. అదే అండి, రైట్. మీరు ఎవరు అనుకుంటున్నారు? టాప్ 3 ప్లేసెస్లో ఎవరు ఉన్నారు అనుకుంటున్నారు? ఇప్పుడు మా ఆర్టీవీకి సంబంధించిన సర్వేలో ఇటు తనుజ, ఇటు కళ్యాణ్, అలాగే ఇమాన్యుయల్ అని పెడితే ఎక్కువ శాతం ఓటింగ్ అయితే ఎక్కువ శాతం ఆల్మోస్ట్ 45% కళ్యాణ్కి వస్తుంది. మీరెవరిని సపోర్ట్ చేస్తున్నారు? చూసానండి, మీరు ఆర్టీవీ పోల్ కూడా చూసాను, నేను కూడా ఓటేసాను. కాకపోతే మా ఫేవరెట్ వచ్చేసి తనుజ అండి. మీరు తనుజ? ఓకే, మేము తనుజ అనుకుంటున్నాము. ఆమె ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాము ఆమెని. తను ఏదైతే అనుకుంటుందో అదే స్ట్రాటజీతో వెళ్ళిపోతుంది. గేమ్స్ పరంగా కానీ, మ్యూచువల్ బాండింగ్ పెట్టుకోవడంలో కానీ, ఎవరితో మాట్లాడే విధానం అయినా సరే,
ఆ స్టాండ్ తీసుకోవాల్సిన సమయంలోనూ ఆమె ఎక్కడా రాంగ్ గా అనిపించలేదు. సో ఫస్ట్ నుంచి మా ఫేవరెట్ ఆమె. ఇప్పుడు కొంచెం కళ్యాణ్ కూడా గట్టి ఫైట్ ఇస్తున్నాడు అనిపించింది, లాస్ట్ కెప్టెన్సీ టైంలో కూడా చూసాము. బట్ అందులో కూడా తనూజ హ్యాండ్ ఉందండి. తనూజ కోరుకున్నది కళ్యాణ్ చేస్తా, కళ్యాణ్ కావాలి అని చెప్పి అతనికి చెప్పింది, హౌస్ మేట్స్ కూడా చెప్పి తన మాట నిరూపించింది కళ్యాణ్ ని కెప్టెన్ గా చేసి. రైట్ శివ గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ ఆర్టీవీ అండ్ మీ అభిప్రాయాలను మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. మనతో పాటు ఇంకొక కాలర్ శశికళ గారు ఉన్నారు ఇటు హైదరాబాద్ నుంచి. శశికళ గారు, మీరు చెప్పండి, మీరు ఎవరు ఈ వారం ఎలిమినేట్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు? దివ్య అవుతుంది అనుకుంటున్నానండి. నా సపోర్ట్ ఫస్ట్ నుంచి కూడా తనుజాకే. ఇప్పుడు కళ్యాణ్ అని పోల్స్ పెడుతున్నారు. నాకు ఒక్క క్వశ్చన్ ఆన్సర్ కావాలండి. నిన్న అంత పెద్ద నామినేషన్స్ జరిగినప్పుడు తనూజ ఏం మాట్లాడినా నెగిటివ్ ట్రోల్స్ చేసుకుంటూ ఉన్నప్పుడు కళ్యాణ్ బూతులు మాట్లాడన్నప్పుడు ఆ వీడియో ఎందుకు ప్లే చేయలేకపోయారు మా టీవీ వాళ్ళు? అంటే అది వినకూడదని అనేది అయి ఉండాలి. వినకూడదు అయినప్పుడు ఒక అమ్మాయి మీదకి లేచి వెళ్ళి అంత గట్టిగా మాట్లాడుతున్నప్పుడు అది నెగిటివ్ ఎందుకు అవ్వట్లేదు? ఆర్మీ పర్సన్, రైతు బిడ్డ అని కామనర్స్, సెలబ్రిటీస్ ఇలాంటివి లేదన్నప్పుడు, ఆర్మీ వద్దు నాకు యాక్టింగ్ కావాలి అన్న పర్సన్ వచ్చినప్పుడు ఈ డిఫరెన్సెస్ ఏంటి? జెండర్ డిఫరెన్స్, అమ్మాయిలు విన్నర్ అవ్వకుండా ఉండడం, అబ్బాయి అవ్వాలి, కామనర్ అవ్వాలి, రైతులు అవ్వాలి, లేకపోతే సోల్జర్స్ అవ్వాలి, ఇదెందుకు? ఒక్క పోలే నువ్వు వెళ్ళి కూర్చో అన్న మాటని నాకు సారు తలపోగరా ఇలా మాట్లాడారు. మరి ఇప్పుడు బూతులు మాట్లాడావు, బీప్ సౌండ్ వచ్చింది అన్నప్పుడు అంత నెమ్మదిగా చెప్పాల్సిన అవసరం ఏంటంటే అబ్బాయిలకు ఒక రూలు, అమ్మాయిలకు ఒక రూలా? అంటే బిగ్ బాస్ పక్షపాతం చూపిస్తుందా అని అనిపిస్తుందా మీకు? జెండర్ అంతే కదా. ఇప్పుడు తనుజ నిన్న అసలు ప్రమోషన్ లో జరిగింది తనుజ మిస్టేక్. బట్ హూ ఆర్ యూ అని అడిగారు. కంటెండర్ అడగాల్సిన తప్పు జరిగితే అడుగుతుంది అమ్మాయికి. అమ్మాయి భరణి గారు అంత నాన్న అని బాండింగ్ పెట్టుకున్న భరణి తప్పు చేస్తే వినిపించుకోదు అమ్మాయి. తప్పు జరిగితే తనుజ ఎక్కడైనా సరే ఉంటుంది. అమ్మాయి ఫస్ట్ నుంచి డే 1 నుంచి చూసి అసలు కళ్యాణ్ గేమ్ బాగుండాలి, తను ఇంప్రూవ్ అవ్వడానికి కారణం తనుజ. 4th వీక్ నుంచి గేమ్ ఇంప్రూవ్ అవడానికి అది కళ్యాణ్ చెప్పాడు. ఈ పిఆర్లు అందరూ కూడా అమ్మాయిని నెగిటివ్ చేయడానికి కాకపోతే లోపల వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారుగా, బయట ఎందుకు నెగిటివ్ ట్రోల్స్? నేను బిగ్ బాస్ టీము, మా టీము, ఇప్పుడు హోస్ట్ కూడా ఇంతేనా? జెండర్ డిఫరెన్స్ తెలిసిపోతుంది కదా, అమ్మాయిని ఎందుకు తొక్కేయాలి? అంటే శశికళ గారు, నిన్న మనం చూస్తే ఇటు సంజనాని వెళ్ళనీయకుండా ఆపారు. సో బయాస్డ్ ఉంటే సంజనాని కూడా బయటకు పంపించాలి కదా, నంబర్ ఆఫ్ కంటెస్టెంట్స్ తగ్గాలి కదా. ఎగ్జాక్ట్లీ, నేను పాయింట్ చెప్తా. ఇప్పుడు సంజన గారు ఏదైతే అన్నారో ఆ ఇంటెన్షన్ అది కరెక్ట్ అయినా కూడా చెప్పే విధానం తప్పు. ఇప్పుడు బిగ్ బాస్ ఏంటంటే వాళ్ళంతటి వాళ్ళని మెడపెట్టి గెంటేస్తారు తప్ప కంటెస్టెంట్లు వెళ్తానంటే పంపరు. అమ్మాయి వెళ్ళిపోతానన్నప్పుడు ఎందుకు పంపించలేదు? ఆ నలుగురిని సాక్రిఫైస్ చేసిన నలుగురిని ఎందుకు మళ్ళీ తీసుకొచ్చి మాట్లాడించారు? వాళ్ళ ఇష్టం ఏంటి అసలు? ఆవిడ ఎంత బతిమాలింది, నేను వెళ్ళిపోతాను, నేను ఆల్రెడీ సాక్రిఫైస్ చేస్తున్నానని మాటలు నేను పడుతున్నాను అన్నప్పుడు. అంటే సెలబ్రిటీస్ అయినా ఎవరైనా సరే మీరు తొక్కేస్తూ ఉంటే వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ ని వదిలేసుకుని ఇలాంటి మాటలు పడాలి వాళ్ళు. అంటే శశికళ గారు, మీరు చెప్పే పాయింట్ ఏంటంటే బిగ్ బాస్ లోకి రావడం మాత్రమే మన ఇంట్రెస్ట్, అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఇష్టపూర్వకంగా బయటికి వెళ్ళాలనుకున్నా వెళ్ళనివ్వరు. అది అయిపోయింది కదండి, చెప్పండి. నిన్న ప్రూవ్ అయిపోయింది కదా సంజన గారి విషయంలో. అమ్మాయిని అంత దారుణంగా మాట్లాడారు. సరే ఆవిడ తప్పు మాట్లాడింది, నేను అగ్రీడ్. ఎందుకంటే ఆవిడ మాట్లాడడం నాకు కూడా నచ్చలేదు. ఒక అమ్మాయి ఉండి ఇంకొక అమ్మాయిని అనడం నాకు నచ్చలేదు. అంత డెప్త్ ఉండి బాండింగ్ జమాన్తో కూడా, రీతుతో కూడా పక్కకెళ్ళి చెప్పొచ్చు. రెచ్చిపోయి మాట్లాడారు, తప్పే. ఆవిడ వెళ్ళిపోతానన్నప్పుడు పంపించడానికి ఏమైంది? లిటరల్లీ ఇంకొంతసేపు అయితే నాకు సరే సారీ చెప్పేవారు సంజనకి. బతిమాలుకుని ఆపుకున్నారు. అంటే ఈ జెండర్ డిఫరెన్సెస్ ఏంటి? ఆర్మీ అయితే ఏంటండి, ఆర్మీ అయితే వదులుకుని ఎందుకు వచ్చారు? అబ్బాయికి యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది అగ్ని పరీక్షలో చెప్పారు, వాళ్ళ ఫాదర్ ఇంటర్వ్యూలో చెప్పారు మా అబ్బాయికి యాక్టింగే ఇంట్రెస్ట్ అని. ఈ ఇండియన్ ఫ్లాగ్స్ పెట్టేసి ఇండియా బరువు తీసేస్తారా? అమ్మాయిలకు రెస్పెక్ట్ లేకుండా బూతులు మాట్లాడితే మీరు వావ్ అబ్బాయి అనేసరికి ఫైర్, వైల్డ్ ఫైర్, అమ్మాయి అయితే తలపోగరు. ఈ జెండర్ బాగా తెలుస్తుంది కదా తొక్కేయడం అనేది. రైట్. సో మొత్తం మీద ఖచ్చితంగా జెండర్ బయాస్డ్ ఉంది. ఆర్మీ అని అంటే మాత్రం సరిపోదు, బూతులు బీప్ వేసి బూతులను అయితే యూజ్ చేస్తున్నారు కదా, దాన్ని ఎందుకు పాయింట్అవుట్ చేయట్లేదు, దాన్ని ఎందుకు ప్రొజెక్ట్ చేయట్లేదు బిగ్ బాస్ అనే పాయింటే కదా మీరు అడిగేది?
డిమోన్ గురించి నీకు కళ్యాణ్ చెప్పింది కరెక్టే కదా అని చెప్పి వీడియో చూపించిన పర్సన్ బూతులు మాట్లాడే బీట్ సౌండ్ అనేది కరెక్టేనా అన్నప్పుడు ఆ వీడియో ఎందుకు చూపించలేదు? తనూజ ఏం చిన్న తప్పు చేసినా ఎందుకు చూపిస్తున్నారు, ఇది ఎందుకు చూపించట్లేదు? అక్కడ తెలిసిపోతుంది కదా. మీకు నచ్చిన వాళ్ళకి విన్నదించుకుంటున్నప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్కి ఆ ఫీల్ నచ్చకపోయినా వచ్చి తను ప్రూవ్ చేసుకుందాం ఉంటుంటే మీరు తొక్కడానికే కదా ట్రై చేస్తున్నారు. అమ్మాయిని తొక్కేసేయడానికి ఇంక బిగ్ బాస్ ఎందుకు సపోర్ట్ లేకుండా? ఇక్కడే లేనప్పుడు నేషనల్ ఛానల్లో బయట ఎవడు గౌరవిస్తారండి అమ్మాయిల్ని? అంటే ఇంకా ఫీల్డ్కి రాకూడదు అనేది మీరే ఫిక్స్ చేసేస్తున్నారు. మా టీవీ బిగ్ బాస్ నాగర్జున ఫిక్స్ చేస్తున్నారు. ఇలాంటి ఫీల్డ్కి రాకూడదమ్మా, ఇలాగే తొక్కుతారు, ఇలాగే మాట్లాడతారు, ఇలాగే నోటు ట్రోల్స్ చేస్తారు, అంతే జరిగింది. అమ్మాయి ఫస్ట్ నుంచి చాలా కష్టపడింది. అమ్మాయి బిహేవియర్, వే ఆఫ్ టాకింగ్, డ్రెస్సింగ్, గేమ్ ఒక్కటి టార్గెట్ చేస్తున్న ఇంట్లో అందరూ కూడా సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఎక్కడ నోరు జాకుండా ఉంది. ఆర్మీ పర్సన్ అయ్యిండు, నోరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అది ఆల్రెడీ నెగిటివ్ ట్రోల్ అయ్యింది. ఆల్రెడీ యూట్యూబ్ లో ఒక వీడియో వచ్చింది, అబ్బాయి ఏం మాట్లాడండి తీయించేసుకున్నారు. ఇంకొక యూట్యూబ్ అది డైరెక్ట్ మాట్లాడేసాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది ఆ అబ్బాయిని. మరి ఎందుకు చూపించలేదు అంటే మీకు నచ్చిన వాళ్ళకి మీరు ఇచ్చుకునేటప్పుడు సింపతి ఓట్స్ వేయించుకుంటున్నప్పుడు ఆర్మీ, సోల్జరు, రైతు బిడ్డ ఇలాంటి అనుకుంటున్నప్పుడు సెలబ్రిటీస్ అయినా సరే కింద నుంచి వస్తేనే సెలబ్రిటీస్ అయ్యారండి. ఈవెన్ నాగార్జున గారు కూడా అదే అయ్యారు. ఆడియన్స్ ఓట్స్ కి వాల్యూ లేకుండా మన దివ్యను ఎలిమెంట్ చేయనప్పుడు ఇంకా మేము చూసి ఉపయోగం ఏంటి? అప్పుడు సీజన్ ఇంకా నెక్స్ట్ సీజన్ అవసరం లేదు. అయితే మ్యాచ్ ఫిక్సింగ్ 100% మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నారు. వాళ్ళకి నచ్చిన వాళ్ళనే ప్రమోట్ చేస్తున్నారు, వాళ్ళకి నచ్చని వాళ్ళని డిగ్రేడ్ చేస్తున్నారు. జెండర్ బయాస్ కూడా ఉంది ఖచ్చితంగా. ఇది మా టీవీ, ఇటు నాగార్జున, అలాగే వీళ్ళందరూ కలిసి చేస్తున్న మ్యాచ్ ఫిక్సింగ్ కలిపే చేస్తున్నారు. జెండర్ చూపిస్తున్నారు, మీకు నచ్చింది చూపిస్తున్నారు, ఆర్మీ అనుకుంటున్నారు, ప్రొఫెషనల్ ఆపుకుంటున్నారు. అంటే మీకేం కావాలి అనేది మీరు స్క్రిప్ట్ తయారు చేసేసుకుని మీరు ఒకరిని ఫిక్స్ చేసుకున్నప్పుడు మీకోసం అవతల పర్సన్స్ నెగిటివ్ అవ్వాలి. సంజనని మీరు చాలా టార్గెట్ చేశారు. నేను తనూజాని ఎప్పుడూ టార్గెట్ చేస్తుంటారు. ఆవిడ కష్టపడింది, తనూజ కష్టపడింది, రీతుని అంటూ ఉంటారు, ఇమాన్యుల్ అంటుంటారు. అంటే మిగతా వాళ్ళందరూ ఏంటి కామనర్స్ ని పైకి లేకపోవడానికి వీళ్ళెందుకు? వీళ్ళు కూడా ఒకప్పుడు కామనర్సే, కష్టపడితేనే ఆ ఫీల్డ్కి వచ్చారు. ఒక్కొక్కళ్ళు యూట్యూబ్ చూసుకుంటూను రీల్స్ చేసుకుంటూ. రైట్ శశికళ గారు, థ్యాంక్ యూ ఫర్ కాంటాక్టింగ్ ఆర్టీవీ. మాకు కాల్ చేసి మీ అభిప్రాయాన్ని వ్యక్తపరిచినందుకు థ్యాంక్ యూ. అండ్ మనతో పాటు నెక్స్ట్ కాలర్ సతీష్ ఉన్నారు హైదరాబాద్ నుంచి. సతీష్ గారితో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సతీష్ గారు చెప్పండి, మీరు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు? ఇటు తనుజానా, కళ్యాణా, లేకపోతే ఇటు ఇమాన్యుయల్, ఇలా టాప్ 3లో ఎవరు ఉన్నారు అనుకుంటున్నారు? ఓకే, ఒకసారి కామెంట్స్ చేస్తున్నారు చాలా మంది. ఇటు తనుజాను సపోర్ట్ చేస్తూ, అలాగే ఇటు కళ్యాణ్ని సపోర్ట్ చేస్తూ కొన్ని కామెంట్స్ కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఇటు ఆర్టీవీకి సంబంధించిన సర్వేలో బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్ ఎవరు ఉండబోతున్నారు అని అంటే తనుజాకి 30% ఓట్స్ వచ్చాయి, అలాగే కళ్యాణ్కి 48% ఓట్స్ వచ్చాయి, ఇమాన్యుయల్కి 21%. సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కళ్యాణ్ ఆల్మోస్ట్ 50%. ఇంతకుముందు మనం చూసినప్పుడు ఇటు 10% డిఫరెన్స్ ఉండే తనుజాకి అలాగే కళ్యాణ్కి. ఇప్పుడు ఆ 10% కాస్త 17%కి ఇంక్రీస్ అయింది, 17%కి ఎక్సీడ్ అయింది. సో మొత్తం మీద ఎక్కువ శాతం కళ్యాణ్ని సపోర్ట్ చేస్తున్నారు. కొన్ని కామెంట్స్ కూడా అసలు కళ్యాణ్ని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, అలాగే ఇటు తనుజాని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అనేది కూడా ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు ఇంకొక కాలర్ ఉన్నారు, ఇటు రవి, వైజాగ్ నుంచి. రవి గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవి గారు చెప్పండి, మీరు టైటిల్ విన్నర్గా ఎవరుంటే బాగుంటుంది అని అనుకుంటున్నారు? రవి గారు వినిపిస్తుందా అండి? టైటిల్ విన్నర్గా ఎవరుంటే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? కళ్యాణ్ అయితే బాగుంటుంది సార్. కళ్యాణ్, ఓకే. ఎందుకు కళ్యాణ్ని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఇప్పుడే శశికళ గారితో మాట్లాడాం. ఆయన ఏమంటుందంటే కళ్యాణ్ ఇటు బూతులు కూడా మాట్లాడుతున్నాడు, బీప్ వేస్తున్నారు, అయినా కూడా ఆయనని బిగ్ బాస్ ప్రమోట్ చేస్తుంది. ఇటు ఆర్మీ అని చెప్పి పేట్రియాటిజం అని చెప్పేసి ఆయనని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఆయనకి యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది కదా సార్. ఏం లేదు సార్, కళ్యాణ్ జెన్యున్ గా ఆడుతున్నారు సార్. ఏదన్నా ఎక్కడ స్టాండ్ తీసుకోవాలో అక్కడ తీసుకొని మాట్లాడుతున్నాడు. ప్లస్ లాస్ట్ మొన్న కెప్టెన్స్ లో కూడా తను గెలిచాడు కాదనేసి వెళ్ళి వెంటనే ఫ్లాగ్ ఒకటి డైరెక్ట్ లేపలేదు, నువ్వు కూడా వస్తావా అనేసి డిమోన్ అడగడం విధానం ఎంత అది బాగా నచ్చింది సార్. కళ్యాణ్ అవుతూ బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. ఓకే, కళ్యాణ్ అందరి గురించి ఆలోచిస్తాడు అన్నది లాస్ట్
ఫ్యూ గేమ్స్లో కానీ లాస్ట్ వీక్లో కానీ ఇది చాలా క్లియర్గా కనిపిస్తుంది, అందుకే సపోర్ట్ చేస్తున్నా అంటున్నారా? అవును సార్, పక్కా సార్. అంటే సార్ ఫస్ట్ నైట్ కూడా చూస్తున్నాను, నేను లైవ్ కూడా చూస్తుంటాను. ఓకే, అంటే ఇప్పుడు మహిళని ఒక ఫీమేల్ని ఎందుకు టైటిల్ విన్నర్గా చేయరు అని ఇటు శశికళ గారు క్వశ్చన్ చేశారు. చాలా క్లియర్గా జెండర్ బయాస్డ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. తనుజ కూడా మొదటి నుంచి తను చాలా ఇటు ఫిజికల్ టాస్క్లు ఒకటే కాదు, ఇటు గేమ్లో కూడా ఒక ఫైటింగ్ స్పిరిట్ ఆమె చూపెట్టింది కదా, ఆమెను ఎందుకు ప్రమోట్ చేయట్లేదు బిగ్ బాస్ కానీ అని క్వశ్చన్ చేస్తుంది. దానికి మీరేమంటారు? సార్ అక్కడ గేమ్ ఎవరిదైతే ఉంటుందో, ఎవరు బాగా ఆడుతున్నారో అన్ని విధాలుగా చూసుకొని కదా సార్ ఇస్తారు. ఇప్పుడు ఎవరో ఒక ఫేవర్ గా ఉన్నప్పుడు వాళ్ళకే ఇవ్వాలని నాకు ఉంటుంది, ఇంకొకరికి ఉండదు. అలాగే ఎవరు కదా అందులో హౌస్ లో ఎవరితో బాగా మింగిల్ అయి ఉంటున్నారో, ఎవరు బాగా ఆడుతున్నారో ఎన్ని చూసుకొని ఓటింగ్ అన్ని చూసుకొని గడుస్తారు. ఓకే రవి గారు, ఈ వారం ఎలిమినేషన్స్ ఒక్కటి ఉండబోతున్నాయా, డబల్ ఎలిమినేషన్ ఉండబోతుందా, ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు, మీరేమనుకుంటున్నారు? దివ్య అయ్యే అవకాశం ఉందండి. దివ్య 100%. ఒకవేళ డబల్ ఎలిమినేషన్ అనుకుంటే ఇంకొక పర్సన్ ఎవరు అవ్వబోతున్నారు? సెకండ్ పర్సన్ సంజన గారు అవుతారండి. సంజన గారు వెళ్ళాలనుకున్నా లాస్ట్ మరి పంపించలేదు కదా తనని. అంటే పంపించలేదంటే డైరెక్టర్ గా అందులో కంటెంట్ అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు డైరెక్ట్ గా వెళ్ళిపోతే బిగ్ బాస్ తోటి కొద్దిగా వాల్యూ అనేది తగ్గినట్టుగా ఉంటుంది కదా సార్. వాళ్ళంతట్లో వెళ్ళిపోతున్నారు, వస్తున్నారు అంటే ఏదో సొంత హౌస్ లాగా వెళ్తున్నారు, వచ్చేస్తున్నారు అన్నట్టు మార్క్ పడిపోతుంది కదా, దానివల్ల బయటికి పంపించుకుంటూ ఉంచినట్టున్నారు సార్. అంతే అంటారు. సో బిగ్ బాస్ కంట్రోల్ ఉండాలి, ఇష్టం వచ్చినట్టు ఇంటికి వచ్చి వెళ్ళిపోయినట్టు అలా హౌస్లోకి వచ్చి వెళ్ళిపోకూడదు అన్న పాయింట్ని ప్రూవ్ చేయడానికే తనను ఆపారు అంటున్నారు. అవును సార్, 100%. కానీ ఇప్పుడు సంజన నేను ఇబ్బంది పడుతున్నాను, నాకు అసలు ఉండడం ఇష్టం లేదు అని ఆయన ఓపెన్గా చెప్పినప్పుడు కూడా మరి అలాంటప్పుడైనా పంపించవచ్చు కదా. ఇప్పుడు మానసికంగా ఎంతో కొంత ఆయన డిప్రెస్డో లేకపోతే బాధపడడమో హర్ట్ అవ్వడమో అలా జరిగింది కదా, తన ఫీలింగ్స్కి వాల్యూ లేదా సంజన ఫీలింగ్స్కి? ఉంది సార్, మరి వాళ్ళ సోగు 2 వాళ్ళ టీఆర్పీ కూడా చూసుకుంటారు కదా సార్. వాళ్ళ సోగు 2 కూడా మార్క్ పడకుండా చూసుకోవాలి కదా వాళ్ళు కూడా. ఓకే ఓకే రవి గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ ఆర్టీవీ. మీ అభిప్రాయాలను మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. కొన్ని కామెంట్స్ని కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఇటు కళ్యాణ్ని సపోర్ట్ చేస్తూ లేకపోతే ఇటు తనుజాని సపోర్ట్ చేస్తూ అసలు ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం అనేది కూడా కొంతమంది మెన్షన్ చేశారు కామెంట్స్లో, అవి కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఇటు అమ్మాయి మీదకి వెళ్ళి బూతులు తిట్టినా కంట్రోల్ లేని వాళ్ళు, లేడీస్కి రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళు, ఎస్పెషలీ ఇదంతా ఉద్దేశించేది ఇటు కళ్యాణ్ని. అమ్మాయి మీదికి అగ్రెసివ్గా వెళ్ళడం, బూతులు తిట్టడం, ఇవన్నీ చేసిన పర్సన్ని విన్నర్ అవ్వాలని ఎవరు కోరుకుంటారు, ఎందుకు కోరుకుంటారు అని చెప్పేసి ఇటు వడ్లమాని సిస్టర్స్ కమెంట్ చేస్తున్నారు. సో మొత్తం మీద అదే పాయింట్, ఇటు కళ్యాణ్కి ఎగనెస్ట్గా ఉన్న పాయింట్ అయితే ఇదే. ఆ బూతులు మాట్లాడడం లేకపోతే అగ్రెసివ్గా ఒక అమ్మాయిల మీదకి వెళ్ళడం, దీన్ని అయితే వాళ్ళు అపోజ్ చేస్తున్నారు. దాంతోపాటు మధుకర్ నిన్నెల ఆయనైతే కళ్యాణ్ విన్ ద కప్ అని చెప్పేసి చెప్తున్నారు. సో మరొక కాలర్ మనతో పాటు ఉన్నారు వైజాగ్ నుంచి. ఒకసారి ప్రియా, వైజాగ్ నుంచి ప్రియా ఉన్నారు, ప్రియాతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రియా చెప్పండి. ప్రియా గారు, మీరు ఈ వీక్, నమస్తే అండి, ఈ వీక్ డబల్ ఎలిమినేషన్ ఉండబోతుందా లేకపోతే సింగిల్ ఎలిమినేషన్ ఉండబోతుందా, మీరు ఏమనుకుంటున్నారు? అంటే ఆల్రెడీ మనకి రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఈ వీక్ సింగిల్ ఎలిమినేషన్ అండి. దివ్య గారు ఎలిమినేట్ అయ్యారు అని తెలుస్తూ ఉంది కదా మనకి. ఓకే దివ్య గారు, అయితే మీరు టైటిల్ విన్నర్ గా ఎవరు ఉండాలనుకుంటున్నారు? ఇటు అఫ్ కోర్స్ కళ్యాణ్ అండి. అఫ్ కోర్స్ కళ్యాణ్. ఎందుకండి? ఎందుకంటే కళ్యాణ్ ఎప్పుడు జెన్యున్ గానే ఉన్నాడండి. డే 1 నుంచి చూస్తే కళ్యాణ్ ఎప్పుడు ఒకే మాట మీద స్టాండ్ అయి ఉన్నాడు. మనకి 2 మెంబర్స్ ముందు ఒక కాలర్ మాట్లాడారు, ఎందుకు తనుజాకి ఇవ్వరు అని చెప్పి. శశికళ గారు అండి, ప్రియా గారు, శశికళ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేసి మాట్లాడారు. అన్నారు ఆడవాళ్ళని తొక్కేస్తారని. యాక్చువల్ గా రీజన్ అది కాదండి. తనుజాని మనం చూస్తే గనక 2-3 చోట్ల ఒక దగ్గర ఒకటి మాట్లాడి ఇంకో దగ్గర మాట మార్చి గేమ్స్ ఎప్పుడైనా తనుజా మాట మార్చే విధానం మనం చాలా చూసామండి. కానీ కళ్యాణ్ ఎప్పుడు ఎక్కడా మాట మార్చలేదండి. ఒక్కటే దాని మీద తను ఏ మాట అయితే మాట్లాడాడో దాని మీదే రికార్డింగ్ చేయి, దాని మీదే స్టాండ్ అయ్యి ఉన్నాడండి. కళ్యాణ్ ఏదైతే మాట్లాడుతున్నాడో దాని మీద అన్నాడు. ఇంకా కళ్యాణ్కి ఇంత
జనాలు ఆదరించడానికి కారణం ఏంటంటే తను జెన్యూన్ గా ఉన్నాడు అని. ఎప్పుడు ఎవరితోనైనా గొడవ పడిపోదాము, లేదు అంటే ఇద్దరికి గొడవ పెట్టి నేను మంచి పేరు తెచ్చుకుందాము, ఇలా ఏమీ అనుకోలేదండి కళ్యాణ్. ఎప్పుడు జెన్యూన్ గానే ఉండి వీలైతే ఎవరికైనా హెల్ప్ చేయాలి, లేదంటే నేనున్న మాట మీద నేను నించోవాలి అనుకున్నాడు. దానికి ఆడియన్స్ కనెక్ట్ అయ్యారండి. ఇంకొకటి ఏంటంటే తనూజ గారు కళ్యాణ్ కి సపోర్ట్ చేయడం వల్లే కళ్యాణ్ ముందుకు వస్తున్నారు అన్నారు కదా, అక్కడ తనూజ ఏ ప్లేస్ లో ఉన్నది అనేది తనూజ తెలియదండి. అలాగే కళ్యాణ్ ఏ ప్లేస్ లో ఉన్నాడు అనేది కళ్యాణ్కి కూడా తెలియదు. ఈ బయటనున్న మనం మాత్రమే కళ్యాణ్ని సపోర్ట్ చేస్తున్నారు, తనూజని సపోర్ట్ చేస్తున్నారు అన్నారు. ఇంతకు ముందు నాగార్జున గారు ఎన్నిసార్లు వీకెండ్ లో కళ్యాణ్ని తిట్టారు మనందరికీ తెలుసు. అయ్యో కళ్యాణ్కి తప్పు లేకుండానే తనూజ కోసం భయపెట్టేస్తున్నారు, మాట్లాడడానికి కూడా భయం వేస్తుంది ఇప్పుడు కళ్యాణ్ కానీ మనం అందరం అనుకున్నాం. ఆ టైంలో మరి ఎందుకు అనుకోలేదు కళ్యాణ్ని పాపం అని? కానీ కళ్యాణ్ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకేలాగా ఉన్నాడండి, జెన్యూన్ గా ఉన్నాడు కాబట్టి కళ్యాణ్కి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. దట్టు ఆయన ఇప్పుడు ఆవిడ అన్నారు ఆర్మీలో ఉన్నవాడు ఆర్మీలోనే ఉండొచ్చు కదా అని. ఎందుకంటే ఆయనకు ప్యాషన్ ఉండదా? తనకు ఉన్న ప్రాబ్లంను బట్టి ఆయన ఆర్మీకి వెళ్ళాడు అంతే కదా, ఒక ఛాన్స్ వచ్చింది కాబట్టి ఆయన వచ్చాడు. అంతేగాని కళ్యాణ్ ఎక్కడ నేను ఆర్మీలో ఉన్నాను అని ఎప్పుడు చెప్పుకోలేదండి. ఈ బయట ఉన్న మనమే కొట్టుకుంటున్నాం ఆర్మీ అని, ఆర్మీలో ఉన్నారని సపోర్ట్ చేస్తున్నారని మనం కొట్టుకుంటున్నాం తప్ప కళ్యాణ్ ఎప్పుడు ఆర్మీ అనేది టాపిక్ తీయలేదండి. ఒకసారి తనూజ గారు అన్నప్పుడు కూడా ప్రొఫెసర్ ని తీసుకురాకండి అని అన్నారు. రైట్ రైట్. అయితే ప్రియా గారు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇటు శశికళ గారు కానీ లేకపోతే కామెంట్స్లో కూడా ఇట్లు వడ్లమాని సిస్టర్స్ వాళ్ళు కూడా ఏమని కామెంట్ చేస్తున్నారంటే ఒక మహిళ ఒక అమ్మాయి మీదికి వెళ్ళేటప్పుడు అగ్రెసివ్గా వెళ్ళడం, బూతులు మాట్లాడడం, ఇదంతా ప్యూరిటీ జెన్యూనిటీ నుంచి వచ్చిన అగ్రెషన్ అంటారా, లేకపోతే అది మరి ఒక జెండర్ని తక్కువ చూసే ప్రయత్నం చేశారా అని ఇటు శశికళ గారు క్వశ్చన్ చేశారు. అవునండి, నేను చెప్తాను. ఒక ఫ్రెండ్ అయి ఉండి వాళ్ళిద్దరూ ఆయన్ని మోసం చేస్తున్నారు అన్న దాంట్లో కళ్యాణ్ మాట్లాడేదే తప్ప ఇంకొకటి ఏంటంటే మనందరం డీప్ వేశారు 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 అంటున్నాము, అక్కడ పర్ఫెక్ట్ గా ఏమైనా వేసి ఉంటే మనకి లైవ్ లోనే కనిపించలేదు. అలాగే నాగార్జున గారు కూడా చూపించలేదు. అదే అంత వాడుకోవడని పదం అయ్యి ఉంటే కనుక కంపల్సరీ చూపిస్తారండి. లాస్ట్ సీజన్ లో నిఖిల్ ఒక మాట మాట్లాడినప్పుడు దానికోసం క్లిప్ వేసి మరీ చూపించారు. ఇన్ కేసు ఒకవేళ నిజంగానే ఆ బీప్ ఏదైనా మాట్లాడుంటే అక్కడ కళ్యాణ్ కోసం ఎవరో ఒకరు వెనకాలైనా మాట్లాడుకుంటారు కదండి. ఈ మాట అన్నాడు కదా అది తప్పు అని అట్లీస్ట్ ఇమాన్యుయల్ అయినా అంటాడు, అరే నువ్వు అన్నావు కదరా కళ్యాణ్ ఇది తప్పు అని. అక్కడ ఎవరు మాట్లాడకుండా ఏదో ఒక మాట అన్నారని, అది ఏ మాట అన్నారో కూడా తెలియదు. దాన్ని ఎందుకు మనమందరం అంత పోర్ట్రే చేయడం? ఒకవేళ ఏమో ఎక్స్ కంటెస్టెంట్స్ ఇప్పుడు వచ్చిన తర్వాత ఎవరైనా మాట్లాడితే అది నిజంగానే అన్నారు అని మనం అనుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇంటెన్షన్ గా ఎప్పుడు కళ్యాణ్ ఏదో చేయడండి, అన్ఎక్స్పెక్టెడ్ గా అనుంటే అది తప్పే. మీరైనా నేనైనా ఎవరమైనా అనొచ్చు. ఇన్ని రోజులు ఒక చిన్న మాటని అదే పెట్టి కళ్యాణ్ ఎక్కడ విన్నర్ అయిపోతాడా అని దాన్నే పెద్ద భూతద్దంలో పెట్టి ఇన్ని రోజులు జరిగిందని తీసిస్తే మరి తనూజ గారు ఇన్నాళ్ళ నుంచి చేస్తున్న కన్నింగ్ గేమ్ ప్లాన్స్ కానీ ఇక్కడ అక్కడ పెట్టడం కానీ మరి దీన్ని అంతటిని ఎంత తీసుకోవాలండి? ఈ గేమ్ అంతట్లో ఒక్కసారి జరిగింది తప్పే అయితే ఇంకా మొత్తం తీసేసేయాలా? ఇంత మొత్తం జరిగిన దాంట్లో మొత్తం తీసేయాలంటే 100 మార్క్స్ ఎగ్జామ్ రాస్తే ఒక మిస్టేక్ చేస్తే ఆయన మొత్తంగా తీసేసేయాలి. ఒక మిస్టేక్ రాసరి కూడా తీసేయాలి. 80 టైమ్స్ మిస్టేక్ చేసిన వాళ్ళైతే గ్రేట్ అనుకోవాలండి. అయితే ఇటు వడ్లమాని సిస్టర్స్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇటు కళ్యాణ్ని తనుజ సపోర్ట్ చేసిన తర్వాత కూడా ఆమెని నామినేట్ చేద్దాము అని అనుకున్నాడు. అది బ్యాక్ బైటింగ్ కాదా అని క్వశ్చన్ చేస్తున్నారు. అదే కదా ఆయన చెప్పారు, నేను అనుకున్నది తప్పే అని కూడా చెప్పాడు కదండి. ఆయన అక్కడ చేస్తుంది మిస్టేక్, ఆ రాంగ్ స్టెప్ వేశారు కాబట్టి నేను చేసింది చాలా తప్పు అన్నాడు. తనూజ ఎంత హెల్ప్ చేసిందని ప్రతిసారి చెప్పాడండి. ప్రతిసారి మొన్న వాళ్ళ ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళతో కూడా చెప్పాడు. ఆ రోజు ఆయన చేసింది మిస్టేక్ అని రియలైజ్ అయ్యాడు. అదే అంటున్నాను, నేను తనూజ మీద ఏది కుట్ర చేయలేదు కదండి. కళ్యాణ్ చేస్తే జనాలే ఒప్పుకోరండి. అసలు జనాలు ఎందుకు ఒప్పుకుంటారు? జనాలు ఎప్పుడు ఎవరికి ఫస్ట్ లో కళ్యాణ్ అందరూ తిట్టేవాళ్ళు, ఇప్పుడు కళ్యాణ్ మెచ్చుకుంటున్నారంటే కళ్యాణ్ జెన్యూనిటీ నచ్చే. ఒకవేళ అది బ్యాడ్ అయ్యి ఉంటే కనుక జనాలు మళ్ళీ కళ్యాణ్ వదిలేస్తారండి. తనూజ పర్ఫెక్ట్ గా ఉంటే తనూజ వైపు వెళ్ళిపోతారు. మనకి ఎవరు డబ్బులు ఇవ్వరు కదండి. ఎవరికైనా ఓటేస్తే మనకి ఎవరైనా డబ్బులు ఇచ్చేది ఉందా? ఏమీ లేదు. అక్కడ ఉన్న జెన్యూనిటీని చూసే జనాలు ఓట్లు వేస్తారండి. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం 100% కళ్యాణ్ అవ్వాలి, అవుతారు కూడానండి. రైట్ ప్రియా గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ RTV. మీ అభిప్రాయాలను మాత్రం షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. మనతో పాటు ఇంకొక కాలర్ ఉన్నారు, గౌజ్ ఫ్రమ్ ఒంగోల్. గౌజ్ గారు, మీరు చెప్పండి, మీరు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు? టాప్ టైటిల్ విన్నర్గా ఎవరు ఉండాలని మీరు ఆశిస్తున్నారు?
రైట్, గౌస్ని మళ్ళీ ఒకసారి కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి కొన్ని కామెంట్స్ని మీకు మరికొన్ని కామెంట్స్ని కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. మా ఆర్టీవీ సర్వేకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ కూడా ఒకసారి తీసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఐ థింక్ ఆర్టీవీ ఆల్సో సపోర్ట్స్ టు తనుజ అని చెప్పి కామెంట్ చేశారు టు భూషణ్. లేదండి, వీఆర్ న్యూట్రల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ supporting anyone, as we are part of fourth estate. We won't do such things, and we are just giving the opinion of people who called. ఎవరైతే కాల్ చేసి మాకు అభిప్రాయాలను తెలియపరుస్తున్నారో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మాత్రమే మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అండ్ సర్వేలో కూడా మీరు చూస్తే కనుక మీరు పోల్ చేసిన ఓట్లకు సంబంధించిన పర్సంటేజ్ మాత్రమే కనిపిస్తుంది. అక్కడ మేము ఒకవేళ తనుజను ప్రమోట్ చేయాలనుకుంటే తనుజకి ఎక్కువ పర్సంటేజ్ సపోర్ట్ ఉండాలి, ఓట్స్ ఉండాలి. కానీ ఎక్కువ ఓట్స్ మాత్రం ప్రస్తుతానికి కళ్యాణ్కి ఉంది కాబట్టి సో కైండ్లీ యాక్సెప్ట్ దాట్. అండ్ కళ్యాణ్ని క్యారెక్టర్ గురించి మాట్లాడినప్పుడు ఒక మాట కూడా మాట్లాడకుండా డిఫెండ్ కూడా చేసుకోకుండా ఎందుకు ఉండిపోయాడు? సో కళ్యాణ్ ఇట్లా క్యారెక్టర్ గురించి మాట్లాడినప్పుడు తనని పాయింట్అవుట్ చేస్తే డిఫెండ్ ఎందుకు చేసుకోలే అంటే యాక్సెప్ట్ చేస్తున్నాడా, తప్పును యాక్సెప్ట్ చేశాడా అని క్వశ్చన్ చేస్తున్నారు ఇటు. దాంతోపాటు కళ్యాణ్ వేస్ట్ బిహేవియర్ అని చెప్పేసి ఇటు చైతు ముప్పిడి కామెంట్ చేశారు కళ్యాణ్ బిహేవియర్ బాగాలేదని. ఇటు భూషణ్ కామెంట్ చేస్తున్నారు కళ్యాణ్ ఈజ్ ద బెస్ట్ వన్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ. సో ఆర్మీకి సంబంధించిన పర్సన్, సో ఒక పేట్రియాటిక్ పర్సన్ కాబట్టి ఆర్మీ జాయిన్ అయ్యాడు. కళ్యాణ్ ఒక బెస్ట్ పర్సన్ అని చెప్పేసి ఇటు భూషణ్ ఆయన చెప్పుకొస్తున్నారు. సో ఇటు వడ్లమాని సిస్టర్స్ అయితే తనుజాని సపోర్ట్ చేస్తున్నారు. ఒక ఫీమేల్ ఎందుకు టైటిల్ విన్నర్గా ఉండకూడదు, ఒక ఫీమేల్ని ఎందుకు సపోర్ట్ చేయరు, ఎందుకు జెండర్ బయాస్డ్గా ఉన్నారు అని చెప్పేసి ఇటు శశికళ గారు అలాగే ఇటు వడ్లమాని సిస్టర్స్ వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. కళ్యాణ్ పడాలా విన్నర్ అని ఇటు వెంకటేశ్వర్లు ఆయన కామెంట్ చేశారు. కళ్యాణ్ హీరో, బార్డర్లో అయినా బిగ్ బాస్లో అయినా వాడు హీరో అని చెప్పేసి ఇటు ఆర్కే ఛానల్ కామెంట్ చేశారు. కళ్యాణ్ ఈజ్ అ హీరో, బార్డర్లో అయినా ఇటు బిగ్ బాస్లో అయినా హీరో అని చెప్తున్నారు. సో తనుజ ఈజ్ టైటిల్ విన్నర్ అని ఇంకొకరు సపోర్ట్ చేసి కామెంట్ చేస్తున్నారు. @నీకెందుకు 15. సో అభి కాకి, సో కళ్యాణ్ బెస్ట్ ఏంటి ఇప్పుడు కళ్యాణ్ వస్తాడేమో అని భయమా, కళ్యాణ్ టైటిల్ విన్ అవ్వబోతున్నాడని మీరు ఏమైనా భయపడుతున్నారా అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఇటు శోభ కమెంట్ చేశారు తనుజ ఫ్యాన్స్ అన్నమాట మీరు అని చెప్పేసి. సో మొత్తం మీద ఇటు వడ్లమాని సిస్టర్స్ కళ్యాణ్ ఆర్మీ అయితే అక్కడ ఉండనివ్వదు అని చెప్పేసి వడ్లమాని సిస్టర్స్ కామెంట్ చేస్తున్నారు. అలాగే ఉమా ఎక్కువ శాతం మహిళలు తనుజాకి సపోర్ట్ చేస్తున్నారు. సో జెండర్ వైజ్ ఒక ఫీమేల్ విన్నర్ని కావాలనుకుంటున్నారు బిగ్ బాస్లో అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. బట్ అలాగే కొంత ఇటు ఫీమేల్స్ మేల్స్ అందరూ కలిసి కూడా ఇటు కళ్యాణ్ని సపోర్ట్ చేస్తున్నారు. కళ్యాణ్ జెన్యూనిటీ, కళ్యాణ్ ట్రావెల్ ఏదైతే ఉందో ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా ఆ ట్రాన్స్పరెన్సీ, ట్రైంగ్ టు సపోర్ట్ అదర్స్, వేరే వాళ్ళని కూడా సపోర్ట్ చేసే ఆ తత్వాన్ని కూడా ఎక్కువ మంది ప్రశంసిస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, యాక్సెప్ట్ చేస్తున్నారు. హౌస్లో ఉన్న వాళ్ళకి తెలియదు కదా మేము ఎవరిని ఎక్కువ సపోర్ట్ చేస్తున్నాం అన్న విషయం వాళ్ళకి తెలియదు కదా అన్న పాయింట్ని కూడా చాలామంది వ్యూవర్స్ చెప్పుకొచ్చారు. సో మొత్తం మీద ఇటు కళ్యాణ్కి ఎక్కువ పాజిటివిటీ చూపిస్తున్నారు, తనుజాకి కూడా పాజిటివిటీ చూపిస్తున్నారు. సో టాప్ ప్లేయర్స్గా వీళ్ళిద్దరిని కన్సిడర్ చేయొచ్చు. దీంట్లో నంబర్ 1, నంబర్ 2 మరి ఎవరు ఉండబోతున్నారు అన్న దానిపై ఉత్కంఠం అయితే నెలకొంది. దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద స్క్రాల్ అవుతున్న ఈ నంబర్స్, ఆర్టీవీకి సంబంధించిన ఈ నంబర్స్కి మీరు కాల్ చేసి మీ అభిప్రాయాలను వ్యక్తపరచవచ్చు. ఇంకొన్ని కామెంట్స్ కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఇటు డెమాన్ గొంతు పట్టుకుంటే దాన్ని క్యాషువల్గా ఏమీ లేదు అని వదిలేశారు, కళ్యాణ్ బీప్ వాడారని అంటున్నారు. సో డెమాన్ వచ్చేసి గొంతు ఇలా ఒక సిచ్యువేషన్లో వెళ్ళి గొంతు పట్టుకున్నప్పుడు దాని గురించి మాట్లాడినప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా డిఫెండ్ కూడా చేసుకోకుండా ఎందుకు ఉండిపోయాడు, కళ్యాణ్ ఎందుకు ఉండిపోయాడు అని క్వశ్చన్ చేస్తున్నారు. సో కళ్యాణ్కి సంబంధించిన వాళ్ళు దీన్ని ఆన్సర్ చేయొచ్చు. యూ కెన్ కాల్ ద నంబర్స్ విచ్ ఆర్ స్క్రాలింగ్ బినీత్ 0406931116611. సో కళ్యాణ్ నీ అబ్బా అని అన్నాడు అని చెప్పేసి విరాట్ కోహ్లీ కమెంట్ చేశారు. సో ఆ బీప్ వేసిన వర్డ్ అది అని చెప్పి కొంతమంది చెప్పుకొస్తున్నారు. సో అందుకే డెమాన్ ఫీల్ అయ్యాడు బీప్ టాక్ వచ్చినప్పుడు అని చెప్పేసి. సో డెమాన్ని మరి కళ్యాణ్ ఇలా అనడం కరెక్టేనా?
డిమాన్ దానికి హట్ అయ్యాడు కదా, ఫీల్ అయ్యాడు కాబట్టి బీప్ టాపిక్ వచ్చినప్పుడు ఫీల్ అయ్యాడు అని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. ఇటు సంజన షుడ్ బి ఇన్ టాప్ 3 అని హనుమంతరావు కోత. హనుమంతరావు గారు కమెంట్ చేస్తున్నారు సంజన టాప్ 3లో ఉండాలని. కానీ హనుమంతరావు గారు సంజనాకి ఇంటికి వెళ్ళాలని ఉంది, అసలు బిగ్ బాస్లోనే ఉండాలని లేదు తనకి. షీ డజంట్ వాంట్ టు స్టే ఇన్ ద హౌస్. కానీ తనని మీరు టాప్ 3లో చూడాలనుకుంటున్నారు. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? హౌ షుడ్ షీ బీ ఇన్ టాప్ 3? టాప్ 3లో ఉండడానికి తను ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనేది మీరు కింద కామెంట్ చేయండి, లేకపోతే కింద స్క్రాల్ అవుతున్న ఈ నంబర్స్కి కాల్ చేసే ప్రయత్నం చేయండి. ఓట్ ఫర్ సంజన ఓన్లీ అని చెప్పేసి మళ్ళీ కామెంట్ చేశారు హనుమంతరావు. ఇటు చందు రెడ్డి కళ్యాణ్ ఈజ్ ఆల్వేస్ సూపర్ అని చెప్పేసి ఇటు చందు రెడ్డి చెప్పుకొస్తున్నారు. ఇటు హనుమంతరావు తనుజ డస్ నాట్ డిజర్వ్ టు బీ ఇన్ టాప్ లిస్ట్ ఫర్ హర్ మైండ్ సెట్ అండ్ మ్యానిపులేటెడ్ మెంటాలిటీ. హనుమంతరావు గారు చెప్తున్నారు. ఇటు సంజనాని బ్యాకప్ చేస్తూ ఎట్ ద సేమ్ టైం తనుజ మెంటాలిటీ, తనుజ మైండ్ సెట్ అండ్ మ్యానిపులేట్ చేస్తుంది. అది తను ఉన్న కంటెస్టెంట్స్ని మ్యానిపులేట్ చేసే మెంటాలిటీ ఉంది కాబట్టి తను టాప్లో ఉండకూడదు అని చెప్పేసి స్ట్రాంగ్గా ఇటు హనుమంతరావు గారు చెప్పుకొస్తున్నారు. అలాగే మనోహర్ ఇస్ సేయింగ్ ఓట్ ఫర్ కళ్యాణ్ అని కామెంట్ చేశారు. అలాగే చిన్నస్వామి రెడ్డి కళ్యాణ్ హీరో విన్నర్ మెటీరియల్. కళ్యాణ్ ఒక హీరో, అలాగే కళ్యాణ్ ఒక విన్నర్ మెటీరియల్, కళ్యాణ్ని సపోర్ట్ చేయాలని చెప్పేసి ఇటు చిన్నస్వామి రెడ్డి ఆయన కామెంట్ చేశారు. అలాగే కళ్యాణ్ విన్నర్ అవ్వాలి, మన తెలుగు అయితే పర్వాలేదు కానీ తనుజ కన్నడ కదా మాకు నచ్చలేదు. సో ఇక్కడ భాష రీజియన్ అనేది ఒక కీ ఫ్యాక్టర్గా కూడా ప్లే అవుతుంది. కన్నడకి సంబంధించిన తనుజాని ఎందుకు విన్నర్ చేయాలి? తెలుగు పర్సన్ని చేయొచ్చు కదా, తెలుగు బిగ్ బాస్ కదా, తెలుగు పర్సన్ని చేయొచ్చు కదా, కన్నడ నుంచి వచ్చిన తనుజాని ఎందుకు చేయాలి అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. మాకు నచ్చలేదని విజయ్ కుమార్ 5524 విజయ్ కుమార్ కామెంట్ చేశారు. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? తనుజ వేరే స్టేట్, ఇటు కర్ణాటక నుంచి వచ్చి లేకపోతే ఇక్కడ తెలుగు బిగ్ బాస్లో ఉంది, కానీ తన క్వాలిటీస్కి మీరు ఓటేద్దాం అనుకుంటున్నారా? లేకపోతే తను వేరే స్టేటు, వేరే లాంగ్వేజ్ కాబట్టి వేరే లాంగ్వేజ్లో ఉన్న వాళ్ళని మనం తీసుకోకూడదు, మనం విన్నర్గా యాక్సెప్ట్ చేయకూడదు విన్నర్గా అని చెప్పేసి కొంతమంది చెప్పుకొస్తున్నారు. సో దీనికి సంబంధించి ఒక్కసారి ఇటు సంజన వెరీ వెరీ హానెస్ట్ ప్లేయర్ అని ఇటు తాగారం రమేష్ ఆయన కూడా కామెంట్ చేశారు. సో మొత్తం మీద ఇంకా మీరు ఏమనుకుంటున్నారు? ఇటు కన్నడ ప్లేయర్ ఉండాలా, కన్నడకు సంబంధించిన వాళ్ళని టైటిల్ విన్నర్గా చూడాలనుకుంటున్నారా లేదా అన్న దానిపై మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఆర్టీవీకి సంబంధించిన ఈ స్క్రాల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మీ అభిప్రాయాలను తెలియపరచండి. మనతో పాటు మరొక కాలర్ ఉన్నారు, ఇటు శ్రీనాథ్ బెంగళూరు నుంచి. శ్రీనాథ్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీనాథ్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ ఆర్టీవీ అండి. సార్ బెంగళూరు ఇంకా కాల్ చేశాను. రైట్, శ్రీనాథ్ గారు బెంగళూరు నుంచి. చెప్పండి, మీరు టైటిల్ విన్నర్గా ఎవరిని చూడాలనుకుంటున్నారు? కళ్యాణ్ సార్. కళ్యాణ్ని చూడాలనుకుంటున్నారు. మీరు బెంగళూరు అంటున్నారు, మీరు తెలుగు వాళ్ళ లేకపోతే అక్కడ లేదు సార్, మేము కన్నడ వాళ్ళే సార్. కన్నడ వాళ్ళు. మరి కన్నడ వాళ్ళు ఇటు తనుజాని ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? ఇక్కడ కొన్ని కామెంట్స్ లో ఇంట్రెస్టింగ్ గా ఎవరు బాగా ఆడతామంటే వాళ్ళతో సపోర్ట్ చేయాలి. కన్నడ ఇది కర్ణాటక ఆంధ్ర. ఓకే, ఎవరు బాగా ఆడుతున్నారు? కళ్యాణ్ బాగా ఆడుతున్నాడు కాబట్టి కళ్యాణ్కి సపోర్ట్ చేయాలని మీరు అంటున్నారు, అంతేనా? అవును సార్. ఈ వారం ఎలిమినేషన్ లో ఎవరు వెళ్ళబోతున్నారు? మరి ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉందా? దివ్య వాళ్ళు వెళ్ళిపోతారు. దివ్య ఎక్కువ ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇప్పుడు 100% ఇప్పటిదాకా వచ్చిన కామెంట్స్, ఇప్పటిదాకా వచ్చిన కాల్స్ ఈ వీక్లో దివ్య ఎలిమినేట్ అవ్వబోతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ వీక్ అయినా డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందా మరి ఈ వారం కాకపోతే? నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్, నెక్స్ట్ వీక్ ఇద్దరిని ఏమైనా తీసే అవకాశం ఉందా? ఏమీ లేదు సార్. లేదా? ఈ వారం కాదండి, నెక్స్ట్ వారం. నెక్స్ట్ వారం కూడా ఒకరే వెళ్ళిపోతారు అనుకోండి. ఒకరే వెళ్ళిపోతారా? మరి టాప్ మరి లాస్ట్కి వచ్చేసరికి ఇంతమంది ప్లేయర్స్ ని ఉంచారు కదా మామూలుగా అయితే. అవును సార్. సో నెక్స్ట్ సరే దివ్య అనుకుంటే, దివ్య తర్వాత మీరు నెక్స్ట్ ఏ ప్లేయర్ బయటికి వెళ్ళిపోతే బాగుండదు అనుకుంటారు? సంజన వాళ్ళు వెళ్ళిపోతారండి. సంజన వెళ్ళిపోతారా? సంజనాకి మీరు సపోర్ట్ చేయట్లేదు, తను కూడా ఇటు కన్నడ కదా సార్. కన్నడ, కర్ణాటక, ఆంధ్ర అని ఏమి లేదు సార్. దాంట్లో ఎవరు ఆడుతున్నారో వాళ్ళకి ఇస్తాను. ఓకే, అయితే బిగ్ బాస్ లో ట్రాన్స్పరెన్సీ ఉంది అని అనుకుంటున్నారా? అంటే వాళ్ళ స్క్రిప్ట్ ప్రకారం ఒక టీఆర్పీ రేటింగ్స్ ప్రకారం కంటెస్టెంట్స్ ని ముందుకు తీసుకొస్తున్నారా, లేకపోతే ట్రాన్స్పరెంట్ ఉందా 100%? మీరేమనుకుంటున్నారు? ట్రాన్స్పరెంట్ ఉంది అనుకుంటున్నాను సార్. ట్రాన్స్పరెంట్ ఉంది అంటున్నారు. ఓకే,
సో ఇంకా ఎవరినైనా టాప్ సెకండ్ ప్లేస్లో ఎవరినైనా చూడాలనుకుంటున్నారా? సరే, మీరు కళ్యాణ్ ఫస్ట్ ప్లేస్ విన్నర్ టైటిల్ అనుకుంటున్నారు, సెకండ్ ప్లేస్లో ఎవరిని చూడాలనుకుంటున్నారు? సెకండ్ ఏం మాకు ఆప్షన్ లేదు సార్, ఫస్ట్ ప్లేస్ కళ్యాణ్ అనే చూస్తాను. ఇమాన్యుయల్ సెకండ్ ప్లేస్ వస్తారు. ఇమాన్యుయల్కి సెకండ్ ప్లేస్ ఇద్దాం అనుకుంటున్నారు. ఎందుకు ఇమాన్యుయల్కి సెకండ్ ప్లేస్ ఇద్దాం అనుకుంటున్నారు? కాదు, వాళ్ళు నీట్గా ఆడుతూ ఉంటారు కరెక్ట్గా జెన్యున్ దాన్ని. ఓకే, వాళ్ళు ఆడుతున్న ఆట నచ్చి మీరు వాళ్ళని సెకండ్ ప్లేస్లో ఉంచాలనుకుంటున్నారా? అవును సార్. ఓకే, రైట్ శ్రీనాథ్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ RTV అండి. మీ అభిప్రాయాలను మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ. అలాగే ఇంకొన్ని కామెంట్స్ని కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఇటు తగారం రమేష్ ఆయన కామెంట్ చేశారు, తెలుగు వాళ్ళు కన్నడ వాళ్లకు విన్ చేస్తే వెధవలు అయిపోతారా అని చెప్తున్నారు. ఇక్కడేమో కన్నడ నుంచి ఫోన్ చేసి, బెంగళూరు నుంచి ఫోన్ చేసి కన్నడిగాస్ తెలుగు వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు. వెరీ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ అనుకోవాలి. ఒక పక్కన ఇటు తెలుగు వాళ్ళేమో తెలుగు వాళ్ళనే గెలిపించాలని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ కన్నడ నుంచి, ఇటు బెంగళూరు నుంచి శ్రీనాథ్ గారు కాల్ చేశారు. చాలా క్లియర్గా ఇటు కన్నడ లాంగ్వేజ్తో సంబంధం లేదు, గేమ్ ఎవరు మంచిగా ఆడుతున్నారో వాళ్ళని మేము సపోర్ట్ చేస్తామని చెప్పుకొస్తున్నారు. కళ్యాణ్ని సపోర్ట్ చేస్తామని చెప్పుకొస్తున్నారు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? తెలుగు వాళ్ళనే సపోర్ట్ చేయాలా, లేకపోతే ఎవరు బాగా ఆడితే వాళ్ళని సపోర్ట్ చేయాలా? తనుజ ఒకవేళ బాగా ఆడితే తనుజాని మీరు సపోర్ట్ చేస్తారా? తనుజానికి ఫస్ట్ ప్లేస్ కానీ సెకండ్ ప్లేస్ కానీ ఇవ్వాలని మీరు అనుకుంటున్నారా? దీనిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే RTVకి సంబంధించిన స్క్రాల్ అవుతున్న ఈ నంబర్స్కి 04063 ఈ నంబర్స్కి ఒక్కసారి కాల్ చేసి మీ అభిప్రాయాలని తెలియపరిచే ప్రయత్నం చేయండి. 04069316611. ఓకే, ఇంకొన్ని కామెంట్స్ కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఇటు పెద్ది బీరయ్య ఆయన కామెంట్ చేశారు, కళ్యాణ్ ఈజ్ విన్నర్ అని చెప్పి. శ్రీ వెంకటేశ్వర కన్స్ట్రక్షన్స్, కళ్యాణ్ ఈజ్ విన్నర్. సో మొత్తం మీద కళ్యాణ్కి ఎక్కువ శాతం సపోర్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? విన్నర్గా కళ్యాణ్ ఉండాలనుకుంటున్నారా, తనుజ ఉండాలనుకుంటున్నారా? ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు అన్న దానిపై మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. నూతన వెంచర్ అమేయ నందు అప్రూవ్డ్ ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి సకుటుంబంగా విచ్చేసి సరైన నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ.